ఓం శ్రీ గురుభ్యో నమః. జగన్మాత వాసవి కన్యకా పరమేశ్వరి దేవినే నమః. ఓం శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య స్వామినే నమః. మరి యొక్క వైశాఖ మాసము హిందువులకు అతి పవిత్రమైనటువంటి మాసము. ఎందుకనగా అనేక పూజ్యులందరూ కూడా ఈ మాసంలో జన్మించడము, మరి మొన్ననే జగద్గురు ఆది శంకరాచార్యుల వారి జయంతి కూడా మనం అందరం కూడా జరుపుకోవడం జరిగింది. మరి రేపటి రోజున జగన్మాత కన్యకా పరమేశ్వరి దేవి కూడా వారి యొక్క వాసవి జయంతిని కూడా జరపబోతున్నాము. మరి అదేవిధంగా నిమిషాంబాదేవి జయంతి కూడా ఒకటేసారి రావడము, మరి ఈ యొక్క దేవాలయంలో కూడా మరి ఆర్లగడ్డ రాము వారి వంశాంతరం కూడా ఈ యొక్క దేవాలయంలో నిత్యము కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడము, మరి అదేవిధంగా భగవన్నామస్మరణ భజన కార్యక్రమాలు నిర్వహించడము, మరి అదేవిధంగా వినాయక చవితి పర్వదినం సందర్భంగా కూడా పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టి వినాయకులు కూడా పంపిణీ కార్యక్రమము ఆలగడ్డ రాము చేతుల ద్వారా జరగడము, ఇవన్నీ కూడా ఈ యొక్క హిందూ ధర్మానికి ప్రతీకగా ఐక్యతను చాటే విధంగా ఈ యొక్క మహనీయుడు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాలు. అటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఆళ్లగడ్డ రాముకి వారి కుటుంబానికి కూడా జగన్మాత వాసవి యొక్క ఆశీర్వాదాలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఓం శ్రీ వాసవాయ నమః. ఓం నమో వెంకటేశాయ. గత వాసవి జయంతి సందర్భంగా 9 సంవత్సరాలుగా దాతల సహాయ సహకారాలచే అలాగే మా శ్రీవారి సభ్యులచే ఘనంగా మనం వాసవి జయంతి 3 రోజులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెంటర్లో పెడతా ఉంటుంది. కొన్ని ట్రాఫిక్ ఇబ్బందుల కారణంగా మన రామాలయంలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు నిర్విఘ్నంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మొట్టమొదటి రోజు మాకి అయ్యప్ప స్వామికి ఎంతో ప్రీతిపాతులు, ఎంతో భక్తిభావం కలిగినటువంటి గురుదేవులు మరియు రంగాచారులు వారి చేతి మీదుగా మొదటి రోజు మనం ప్రారంభించుకోవడం చాలా సంతోషదాయకం. అలాగే మా శ్రీవారి కమిటీ వాళ్ళు కానీ ఆలయ కమిటీ వాళ్ళు కానీ మాకు ఎంతో సహాయ సహకారాలు చేశారు. వారికి అలాగే దాతలు సహాయ సహకారాలు చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి రేపు మన్నాడు ఆదివారం వాసవి జయంతి వరకు 3 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు అలాగే ఏడుకొండల స్వామి ఆశీస్సులు అందరూ పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై గోవింద.